ధ్యానాంశం క్రీస్తు అనుగ్రహించు శాంతి, 2వ భాగం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని కృపను బట్టి మనము క్రీస్తు అనుగ్రహించు శాంతి అనేటువంటి సిరీస్ని ప్రారంభించాం. అందులో 2వ భాగంగా మరి ఈ దినాన్ని మనం కొనసాగించబోతున్నాం. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే సమకాలీన మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన ఆత్మీయ స్థితులకు అవసరమైనటువంటి విషయాలను మరి యొక్క పాఠాల్లో మనం తెలుసుకుంటున్నాం. అంటే మానవుడు భూమి మీద జీవించేటప్పుడు సుఖముగా శాంతిగా జీవించడానికి ప్రయత్నిస్తాడని, అలాంటి సమయంలో శాంతి అనుకుని లేనిపోని విషయాల్లో చిక్కుబడి మరింత అశాంతిలో పడి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. అయితే మరి దేవుడిచ్చేటువంటి శాంతి అది నిజంగా మన జీవితాల్లో ఎంతో ఉపయోగార్థమైనటువంటిది. ప్రభువైన క్రీస్తు తెలియపరిచారు, నేను మీకు అనుగ్రహించేటటువంటి శాంతి ఈ లోకం ఇచ్చేటువంటిది కాదు. కనుక ఈ లోకం ఇచ్చేటువంటి దానికంటే భిన్నమైనటువంటి శాంతి ప్రభువైనటువంటి క్రీస్తు మనకు అందిస్తున్నారు. మరి శాంతి అనేటువంటి అంశాన్ని గురించి నిన్నటి దినాన నిర్వచనాన్ని చూసాం. అలాగే ఎవరికి ఉండదు అంటే దుష్టులకు, దుష్టత్వంలో ఉండేటువంటి వారికి ఈ శాంతి అనుగ్రహించబడలేదని చూసాం. ఇక అదే సమయంలో కేవలము దుష్టత్వంలో ఉండేటువంటి వారే కాదు గాని విశ్వాసంలో ఉండేటటువంటి వారు సహితము కొన్ని చిన్నమైనటువంటి పొరపాట్ల వల్ల శాంతికి దూరం అవుతున్నారనేటువంటి మరొక విషయాన్ని మనం చూసాం. ఇక ఈ రోజు 3వ విషయంగా మరొక విషయాన్ని చూడబోతున్నాం. అదేంటయ్యా అన్నట్లయితే, మరి ఆత్మీయంగా ఉండేటువంటి స్థితిలో కూడా జాగ్రత్తగా గమనించండి. ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలో, ఉన్నతమైనటువంటి లోకరీతిగా కాదు, ఆత్మీయ విశ్వాస స్థితిలో, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు కూడా కొన్నిసార్లు దుఃఖము అనేటువంటిది ఆవహించబడినటువంటి పరిస్థితులు మనం చూడవలసి వస్తుంది. అదేంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఉదాహరణకి అపోస్తుడైన పౌలునే తీసుకోండి. అపోస్తుడైనటువంటి పౌలు జీవితంలో దుఃఖం అనేటువంటిది సంభవించిందా, ఎందుకు సంభవించింది అని ఆలోచన చేసినట్లయితే దుఃఖం జరగడానికి గల కారణం ఏంటి, దాని పర్యవసానం ఏంటి అనేటువంటి విషయాన్ని మరొక అంశంగా మనం ఇప్పుడు చూడబోతున్నాం. మనం చూసినట్లయితే కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 12-13 వచనాలు మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. క్రీస్తు సువార్తను నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుంచి మాసిదోనియాకు బయలుదేరితిని. ఇక్కడ చూడండి, మనస్సులో నెమ్మది లేదు. ఎవరికంటారు? అపోస్తుడైనటువంటి పౌలు కదండి. క్రీస్తు గురించి మరణిస్తాననేటువంటి ఒక విశ్వాస యోధుడు, క్రీస్తు గురించే ప్రాకులాడేటువంటి విశ్వాస యోధుడు. మరి ప్రభు అయినటువంటి క్రీస్తు చెప్పినట్టు విధంగా నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను గనక నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పగలిగినటువంటి ధైర్యవంతుడు, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించగలిగినటువంటి వాడు. అలాంటి పౌలు ఏమంటున్నాడంటే, ఇక్కడ నాకు మనస్సులో నెమ్మది లేదు. కారణం ఏమంటారు? ఇప్పుడు ఒకే ఒక కారణాన్ని ఆలోచన చేసుకుందాం. అంటే పౌలు జీవితంలో ఆ సమయంలో అతని మనసులో శాంతి లేదు. కారణం ఏంటి అని అన్నట్లయితే, అతడు సహోదరుల ఎడల అక్కర కలిగి ఉన్నాడు. ఒక సహోదరుని కూర్చున్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే సహోదర ప్రేమలో ఉన్నాడు. సహోదర ప్రేమలో ఉండి తన నెమ్మది లేనటువంటి పరిస్థితి, అంటే ఆందోళన చెందుతున్నాడు. ఆయన ఒక సహోదరుని గురించి చూస్తున్నాడు కదండి. తీతు నాకు కనబడనందున తీతు గురించి చూస్తున్నాడు. తీతు ఎంతో నమ్మకస్తుడు. తీతు ఈయన యొక్క మరి ప్రసంగాలను లేఖనాలు చేసినటువంటి వాడు కనుక పత్రికలుగా రాసినటువంటి వాడు, ఎంతో నమ్మకమైనటువంటి వాడు, యవనస్తుడు. మరి అలాంటి తీతు కనబడకపోయేసరికి అతను ఆందోళన చెందాడు. అంటే చూడండి, ఎంత విశ్వాసంలో ఉంటున్నప్పటికీ ఒక్కొక్కసారి ఆందోళన అనేటువంటిది చుట్టుముడుతుంది. మరి ఆందోళన ఎప్పుడైతే వచ్చిందో అది విశ్వాసాన్ని దూరపరుస్తుంది. మనం చూద్దాం దీని పర్యవసానం ఏంటి అనేది. అయితే మొదటిగా పౌలు వంటి జీవితంలో కూడా నెమ్మది లేనటువంటి స్థితి ఒకటి వచ్చింది అని చెప్పటానికి ఈ ఉదాహరణ మీకు తెలియపరుస్తున్నాను. ఇదే కాకుండా మరొక ఉదాహరణ కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 11వ అధ్యాయము, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 28-29 వచనాలు మనం చూసినట్లయితే, ఇవియును గాక సంఘములన్నిటి గూర్చి చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయనా నేను బలహీనును కానా, ఎవడనను తొట్రుపడినా నాకు మంట కలగదా. చూడండి,
అపోస్తుడైనటువంటి పౌలుకి చింత కలిగిందట. ఈ రోజు లోకంలో చాలా మంది చింత లేకుండా జీవించలేకపోతున్నారు కదండి. ప్రతి ఒక్కరికి చింత ఉంటది. ఏమయ్యా నీ చింత అంటే వారు పిల్లలు కూర్చున్నటువంటి చింత ఉంటది, వారు పనిచేసేటటువంటి యజమానుల యొద్ద చింత ఉంటది, వారి అప్పులు కూర్చున్నటువంటి చింత ఉంటది, వారి అనారోగ్యాన్ని కూర్చున్నటువంటి చింత ఉంటది. చింతలు చాలా రకాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలుకు కూడా ఒక చింత వచ్చింది. ఏమని? సంఘములను కూర్చున్నటువంటి చింత. తాను ప్రయాణంలో ఏం చేసేవాడంటే సువార్తను ప్రకటించుకుంటా వెళ్లేవారు ఒక ప్రయాణంలో. ఆ సమయంలో కొన్ని చోట్ల కొంతమందిని సంఘముగా స్థిరపరిచి వెళ్తా ఉండేవారు. వెళ్లి మరలా మరొక ప్రయాణంలో వచ్చి ఆయన స్థిరపరిచినటువంటి సంఘాలను మరలా ఈయన యొక్క లేఖనాల ద్వారా, దేవుని లేఖనాల ద్వారా, పరిశుద్ధ లేఖనాల ద్వారా వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను బట్టి పత్రికలు రాసి ఆ సంఘాలను స్థిరపరిచేవారు. ఆ సంఘాలు తప్పుడు బోధల్లో ఆ రోజుల్లోనే మొదటి శతాబ్దంలో భయంకరమైనటువంటి తప్పుడు బోధలు వచ్చినాయి. సత్యానికి అవిధేయులాగున వీరిని చెడగొట్టాలన్న ఉద్దేశంతో అనేకమైన తప్పుడు వదంతులు, తప్పుడు పత్రికలు కూడా ఆ రోజుల్లో ప్రకటించేవారు. అలాంటి సమయంలో వీరు ఆ యొక్క స్థిరపరిచినటువంటి సంఘము అసత్యానికి వెళ్లేటప్పుడు కొన్ని చోట్ల అయితే వీరు విశ్వాసంతో ముందుకు ప్రారంభించి మరలా లోకంలో కలిసిపోవటం, ఇలాంటి విషయాలను గురించి ఈయన వేదన చెందుతూ ఉండేవాడు. ఈయన పత్రికల్లో చాలా చోట్ల కనిపిస్తుంది మనకి ఆ విషయం. అందుకని ఆయన ఏమంటున్నాడంటే సంఘమును గూర్చినటువంటి చింత, బాధ కలదు. అంటే ఇప్పుడు సంఘాన్ని గూర్చినటువంటి బాధపడడం అనేటువంటిది మంచా చెడ్డా? ఒకసారి ఆలోచన చేయండి. కొన్నిసార్లు ఉదాహరణకు అనుకుందాం, మనమే ఉన్నాం. మన జీవితంలో ఒకవేళ చెడ్డ స్నేహాలకో లేకపోతే వ్యసనాలకో, ఇంకా చెప్పాలన్నట్లయితే ఖరీదైన జీవితం గురించి చింత కలిగి ఉన్నాం. అంటే మనకింట్లో ఒక మంచి కలర్ టీవీ కావాలి. కలర్ టీవీ గురించి చింతపడవలసిన పని లేదు. డబ్బులు ఉంటే కొనుక్కుంటాం, లేకపోతే మానేస్తాం. ఆహారం లేకపోతే చింతపడాలి గాని, అంతే కదండి. లేకపోతే ఒక మంచి బైకో కారో కొనుక్కుందామని చింతపడుతున్నాం అనుకోండి, ఆ చింత ఎలాంటిది? అది లోకానుసారమైనది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఇంట్లో కనీస అవసరతలు తీరట్లేదు, పిల్లలకి కనీస అవసరతలు తీర్చలేకపోతున్నాను అని చింతపడే తల్లిదండ్రులు ఉంటారు కదండి. లేకపోతే పిల్లలు భవిష్యత్తు సరిగా చెడ్డ స్నేహాల వల్ల పాడైపోతున్నారు అని చాలా మంది తల్లిదండ్రులు బెంగ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదండి, చింతపడే వాళ్ళు ఉంటారు. ఇది తప్పని అందామా? వాళ్ళ జీవితంలో కూడా శాంతి లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా అశాంతితో జీవిస్తూ ఉన్నారు. అంటే అశాంతికి కలగడానికి గల కారణాలు కొన్నిసార్లు మంచి కారణాలు కూడా ఉంటాయి అని చెప్పడానికి ఈ విషయాన్ని ఉదాహరణ మీకు తెలియపరుస్తున్నాను. ఇక ఈ యొక్క శాంతి లేనటువంటి కారణాలు మంచి కారణాలు అయినప్పటికీ అవి అలాగని మనం బాధపడవచ్చండి, అలాగని అశాంతితో జీవించడానికి అవకాశం ఉందా అన్నట్లయితే క్రీస్తు అనుగ్రహించు శాంతిలో ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానం చూడబోతున్నాం రాబోయే పాఠాల్లో. అవి ఎలాగ అధిగమించాలి, వాటి క్రీస్తు అనుగ్రహించేటటువంటి శాంతి అంటే ఒకవేళ మనము అనుకోని విధంగా సంభవించేటువంటి అశాంతిని గాని, మనకి కావాలనుకొని తెచ్చుకునేటువంటి అశాంతిని గాని, మంచి విషయాల్లో మనం అశాంతిని అంటే మనం దుఃఖపడడం గాని, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా ఈ యొక్క పాఠాల్లో, రాబోయే పాఠాల్లో మనం ప్రతిదానికి కూడా సమాధానం అనుగ్రహిస్తాం. అయితే ఇప్పుడైతే మనం అశాంతి అనేటువంటిది శాంతి లేనటువంటి స్థితికి రావడానికి గల కారణాలను మనం వెతుకుతూ ఉన్నాం. ఎన్ని రకాలుగా కూడా వస్తూ ఉంటుందని తెలియపరుచుకుంటూ ఇప్పుడైతే కొన్ని మంచి విషయాల్లో కూడా దుఃఖపడవలసి వస్తుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూసినట్లయితే ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25-26 వచనాలు మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 25-26 వచనాలు చూసినట్లయితే, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరములకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితు మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని, అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మును నందరినీ చూడ మిగులు ఆపేక్షించు వాడై విచారపడుచుండును. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్ను కనికరించెను. చూడండి, ఎపఫ్రొదితు రోగి అయి పడున్నాడు. చూడండి, ఎలాంటి రోగమయ్యా అన్నట్లయితే చావునకు సిద్ధంగా ఉన్నాడు, ఇంకా చనిపోతాడు. ఇంకా చనిపోయేటటువంటి స్థితి వచ్చినప్పుడు వీరు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అతడు మరలా సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చింది కదండి, స్వస్థత చేకూర్చబడింది. స్వస్థత అనేటువంటిది దేవుడే ఇస్తారు గనక దేవుడిచ్చారు. ఇప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, అతడు
చావునకు దూరం అవటం అనేటువంటిది నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండా దేవుడే నన్ను కనుకరించాడు. అంటే ఇప్పుడు అతనికి అనారోగ్యంగా ఉన్నప్పుడు కనికరించి అతనికి ఆరోగ్యం అవటం మనకు అందరికీ తెలిసిందే. ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు అనారోగ్యం పోవటం అనేది దేవుడు చేసిన గొప్పతనంగా, వారి పట్ల చేసిన గొప్పతనం అనుకుంటాం. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఆ గొప్పతనం నా పట్ల కూడా జరిగింది. ఎందుకన్నట్లయితే దేవుడు నన్ను కనికరించాడు. ఒకవేళ ఎపిఫ్రోదితు అనారోగ్యం వల్ల చనిపోతే నాకేం కలుగుతుంది? దుఃఖము మీద దుఃఖం కలుగుతుంది. అంటే త్వరగా కోలుకోలేను, ఎక్కువ రోజులు ఏడవాలి, కృంగిపోవాలి. అంటే ఇప్పుడు తన ప్రియులను కూర్చున్నటువంటి మరణం సంభవించినప్పుడు కలిగేటువంటి దుఃఖము కదండి. అలాంటి దుఃఖము ఇప్పుడు అపొస్తలుడైనటువంటి పౌలు తన సోదరుడు, అంటే క్రీస్తునందు సోదరుడు, పరిచర్యలో ఎంతో నమ్మకమైనటువంటి వాడు, అలాంటి వాడు చావ సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ చనిపోతే ఏం జరుగుతుందని తెలియపరుస్తూ అయినా దుఃఖము మీద దుఃఖం కలుగుతుంది నాకు. కనుక అలాంటి దుఃఖం మీద దుఃఖం నాకు కలగకుండా దేవుడు నన్ను కనుకరించాడు అంటున్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు. అంటే కొన్ని సందర్భాల్లో ప్రియులైనటువంటి వారు, ఇష్టులైనటువంటి వారు మరి దూరమైనప్పుడు, వారి లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు కలిగేటువంటి వేదన ఎలాంటి వేదన చెప్పండి ఒకసారి. అప్పుడు ఉంటుందా శాంతి? కుటుంబ సభ్యులే మనం తీసుకుందాం, మన కుటుంబంలో ఎవరైనా సరే మరణించారు అనుకుందాం. అలాంటి సందర్భంలో కలిగేటువంటి వేదన ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఊహించండి. కొంతమంది బిడ్డలు మరి అనుభవించినటువంటి దాఖలు నాకు తెలుసు. వారిని ఓదార్చడం కష్టం. చాలాసార్లు బిడ్డలు, దూరదేశాల్లో ఉండేటువంటి బిడ్డలు, వారి తల్లిదండ్రులు, వారి బంధుమిత్రుల్లో, తోబుట్టువులో మరి ఈ లోకం విడిచి వెళ్ళినప్పుడు వారు నాకు ఫోన్ చేసినప్పుడు నేను వారిని ఓదార్స్తున్నప్పుడు ఓదార్చటం నా తరం కాదు. ఎంతగానో కృంగిపోతూ ఉంటారు బిడ్డలు. నాకు తెలుసు ఆ దుఃఖం అతీతమైనటువంటిది. కనుక అలాంటి అశాంతి అనేటువంటిది జీవితంలో మనం ఊహించినా రాదు, ఆశించినా రాదు, మనం అనుకున్నా రాదు. అది ఎప్పుడు వస్తుందో అప్పుడే వస్తుంది కదండి. అలాంటిది చెప్పొచ్చేటువంటిది కాదు. ఒకసారిగా పిడుగుపడ్డట్టుగా పడే వార్తది. ఆ వార్త విన్నప్పుడు ఆ శాంతి ఎలా అలుముకుంటుందయ్యా అన్నట్లయితే మరి దాన్ని తీర్చటం ఎవరి తరం కాదు. మరి దాన్ని అధిగమించటం ఎలా? ప్రభు ఇచ్చేటువంటి క్రీస్తు అలాంటి సమస్యలను అధిగమిస్తుందా? చూద్దాం. దేవుని యొక్క మహాసంకల్పాన్ని బట్టి ఈ లేఖనాల్లో మరి ఇలాంటి అశాంతికరమైన విషయాలను అధిగమించటానికి క్రీస్తు ప్రభు వారు మనకు ఎలా సహాయం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవటమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక కుటుంబ బాంధవ్యాలు మరి స్నేహాల మధ్య ఉండేటువంటి మరి ఎడబాటును కూడా మనం చూసినట్లయితే, ఒకవేళ మరణమే కాకపోవచ్చు, దూరంగా వెళ్లే ప్రదేశం, అంటే దూర ప్రయాణాలు పెట్టుకున్నారు అనుకుందాం. ఉదాహరణకి మనలో చాలా మందికి పరిచితమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఉపాధి నిమిత్తము దూరదేశం వెళ్తారు. ఈ దూరదేశం వెళ్ళినప్పుడు ఎంతకాలం ఉంటారు చెప్పండి? 2 సంవత్సరాలు ఉన్నవాళ్ళు నాకు తెలుసు, 5 సంవత్సరాలు ఉన్నవాళ్ళు నాకు తెలుసు, కొంతమంది 20-30 సంవత్సరాలు కూడా దూరదేశాల్లో చిక్కుబడిపోయినటువంటి వాళ్ళు నాకు తెలుసు. నేను ఆ బిడ్డల గురించి ఈ రోజు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. దూరదేశాల్లో వీసా కారణాలను బట్టి మరి వేరే కారణాలను బట్టి సుమారు 20 ఏళ్ల పైగా చిక్కుబడిపోయి కనీసం కన్నబిడ్డను చూడకుండా ఉండేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి ఎంత దుఃఖకరంగా ఉంటుందో చూడండి. అపోస్తలుడైన పౌలు ఒక చక్కని ఉదాహరణ మనకు కనిపిస్తున్నారు చూడండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 30 నుంచి చూసినట్లయితే, 36వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళలోని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని వాడ వరకు అతన్ని సాగనంపిరి. ఎందుకన్నట్లయితే అపోస్తలుడైన పౌలు దూర ప్రయాణం బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఇక బహుశా చూడకపోవచ్చు కదండి. కనుక ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, చాలా మంది ఉపాధి నిమిత్తము దూరదేశం వెళ్లేటప్పుడు వారు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులని విడిచి వెళ్లవచ్చు. అప్పుడు ఆ విడిచి వెళ్లే వారికి ఒక బాధ ఉంటుంది. మేమైతే వెళ్తున్నాం, మరలా తిరిగి వచ్చేసరికి ఈ వృద్ధులైనటువంటి వారు సజీవంగా ఉంటారా లేదా అనేటువంటి వేదన కదండి. ఇంకా చెప్పాలన్నట్లయితే చిన్న పిల్లలు ఉంటారు. ఆ చిన్న పిల్లలు మరి అప్పుడే తల్లి ఒళ్ళో పెరగవలసినటువంటి వారు. అప్పులు చూస్తే ఎక్కువ. కుటుంబ యజమానుడు పట్టించుకోవట్లేదు. పిల్లలకి ఏమీ ఆస్తి లేదు, పిల్లలకి ఏ విధమైన ఆధారము లేదు. పొట్ట చేత పట్టుకుని ఏ దేశమో వెళ్ళడానికి బయలుదేరారు. ఈ వెళ్లే క్రమంలో చిన్న బిడ్డలను వదిలేసి వెళ్ళాలి, మమకారాన్ని చంపుకుని వెళ్ళాలి. ఏమండి, పిల్లల ఆకలి అంటే మారం చేస్తే భుజాన్ని ఎత్తుకుని అన్నం తినిపించేటటువంటి సమయంలో వీరిని విడిచిపోయి వెళ్లటం అంటే ఎంత బాధను కలిగిస్తుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుసు. ఈరోజు ఒకవేళ పాట రీతిగా మనం మాట్లాడుకుంటున్నాం, ఒక పాఠం రీతిగా.
కానీ అనుభవించినటువంటి మనసులకు తెలుసు ఆ బాధ ఏంటన్నది కదండి. చిన్న పిల్లలు అల్లారు ముద్దుగా పెరగవలసినటువంటి పిల్లలు, తల్లి ఒడిలో గారం చేయవలసినటువంటి పిల్లల్ని వదిలిపెట్టి జీవనోపాధికై దూరదేశం వెళ్తే, మమకారం ఈ రోజు కాదు రేపైనా చూసుకుంటాం, వారు బాగోవాలి గనక నేను కష్టపడి సంపాదించి వారు ఇంకా సంతోషంగా ఉంచాలని వారి మనసులో వారు సమాధానం చెప్పుకుంటూ అడుగులు ముందుకేస్తున్న మనసులో కలిగే కృంగుబాటు, వేదన అనేటువంటిది ఎప్పటికప్పుడు. ఇంకా చెప్పాలన్నట్లయితే ఆ దూరదేశాలు వెళ్లి పనిచేస్తూ ఉంటారు. ఒక్కసారిగా పిల్లలు గుర్తొస్తే కళ్ళు చెమ్మగిలుతాయి, మనసు బరువెక్కుతుంది, కన్నీళ్లు తిరుగుతాయి. కారణం ఏంటి అన్నట్లయితే మమకారాన్ని చంపుకుని వచ్చారు కనుక. ఇలాంటి సమయంలో శాంతి లేకపోవటం, ఇలాంటి సమయంలో దుఃఖం కలగడానికి గల కారణము అయోగ్యత, పాపమా, చీకట అంటే కాదు. కానీ కుటుంబ బంధాల్లో కొన్నిసార్లు వారు చేసేటటువంటి పనుల్లో ఉపయోగార్థమైన పనే కావచ్చు, కానీ వేదన అనేటువంటిది కలుగుతుంది. అయితే ఈ సందర్భంలో ప్రియులారా మీరు గమనించండి, ఈ వేదన కలగడానికి గల కారణాలు ఎన్ని కారణాలున్నాయో మరి ఇంచుమించుగా అన్ని విషయాలని మీతో నేను పంచుకున్నాను. నిన్నటి దినం నుంచి కూడా ఈ దుఃఖం అనేటువంటిది కలగడానికి గల కారణం చెడ్డ విషయాల నుంచి మంచి విషయాల వరకు అన్ని విషయాలను గురించి కూడా నేను మీకు వివరించుకున్నాను. అయితే ఈ సమస్యలను గురించి మనం రాబోయే కాలంలో ఒక్కొక్కటిగా మనం పర్యవసానం చూడబోతున్నాం. అంటే వాటిని ఎలా అధిగమించాలి, ప్రభు ఇచ్చేటువంటి శాంతి వీటి మీద పనిచేస్తుందా? మనం చాలాసార్లు ప్రభు అయిన క్రీస్తులో ఉంటే శాంతిని చెప్పుకుంటున్నాం, కానీ క్రీస్తులోకి వచ్చినా మాకు సమస్యలు పోలేదు, అశాంతిగానే జీవిస్తున్నాం, ఇంకెక్కడుంది శాంతి అని చాలా మంది నిరుత్సాహపడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే క్రీస్తు అనుగ్రహించేటటువంటి శాంతి రహస్యము వారు గమనించలేకపోయారు, వారు అర్థం చేసుకోలేకపోయారు. కనుక దేవుడిచ్చేటువంటి శాంతి నువ్వు అనుకున్నట్టుగా రాదు కదండి. నువ్వు అనుకున్నటువంటి శాంతి నీ స్నేహితులతో కావాలి, నీకు ఇష్టమైనటువంటి వాళ్లతో కావాలి. కానీ ఇక్కడ దేవుడు అనుగ్రహించేటటువంటి శాంతి నీ భర్తతో నీకు శాంతి, నీ భార్యతో నీకు శాంతి, నీ పిల్లలతో నీకు శాంతి, నీ యొక్క విశ్వాసంలో నీకు శాంతి అనేది అనుగ్రహించబడుతుంది. కనుక ఈ విషయాలను గురించి మనం రాబోయే కాలంలో మనం చూస్తూ ఉంటాం. ఇప్పటి వరకు ధ్యానించబడినటువంటి విషయాలను బట్టి మనం చూసినట్లయితే మానవుడు అనేకమైనటువంటి మరి అశాంతి లేనిటువంటి కారణాల చేత, దుఃఖము చేత చుట్టబడి ఉన్నాడు కదండి. ఈరోజు చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, లోకంలో చాలా చోట్ల మనం వింటూ ఉంటాం, మానవుడు దుఃఖంలో ఉన్నాడని, ఆ దుఃఖాన్ని జయించటానికి, మోక్ష మార్గాన్ని చూపించటానికి ఎవరో వచ్చారని, ఏవో చేశారని మనం వింటూ ఉంటాం. కానీ నిజమైనటువంటి శాంతి అనుగ్రహించబడేటువంటి విధానాన్ని గురించి, మరి శాంతికరుడైనటువంటి క్రీస్తు మన గురించి వచ్చారు. కనుక ప్రభు అయినటువంటి క్రీస్తు ఎందుకు వచ్చారయ్యా అని ఆలోచన చేసినట్లయితే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చారని మనం అందరం చెప్తాం. కానీ ఆయన వచ్చినటువంటి కారణాల్లో దుఃఖములో ఉన్నటువంటి మానవునికి శాంతి అనుగ్రహించడానికి రావటం అనేటువంటిది ఒక కారణం ఉంది. కనుక ప్రభువారు మరి రావటానికి మునుపే, మరి అనేక వందల సంవత్సరాలకు పూర్వమే ఆయన గురించినటువంటి ప్రవచనాల్లో ఆయన శాంతిని అనుగ్రహించడానికి వచ్చారు అనే విషయం గురించి ప్రస్తావించబడింది. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మనకు బాగా సుపరిచితమైనటువంటి వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరండి ఆయన? సమాధానకర్త. అంటే సమాధానం లేనటువంటి వారికి సమాధానం, శాంతి లేనటువంటి వారికి శాంతి, నెమ్మది లేనటువంటి వారికి నెమ్మది నీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా అనుగ్రహించడానికి ఆయన వచ్చారు. జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. మరి రాబోయే కాలంలో ఎంత చక్కగా మనకి ఆ పరిశుద్ధాత్మ లేఖనాలు వివరించబడుతున్నాయో ఆలోచన చేసుకోండి. కనుక నెమ్మది, శాంతి, ప్రశాంతత మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కట్టబడడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. అయితే అది ఎలాంటి శాంతి అయ్యా అన్నట్లయితే లోకమిచ్చే శాంతి కాదండి. మనం అనుకుంటాం చాలాసార్లు శాంతి అంటే ఇప్పుడు ఆయన ఇచ్చేటువంటి శాంతిని అర్థం చేసుకోకపోగా మనం అనుకున్నట్టు ఎందుకు జరుగుతా లేదు అనుకుంటాం. కానీ చాలాసార్లు దేవునిని మన మాటల్లో బంధించకూడదండి, మనం ఆయన మాటల్లో బంధింపబడాలి. అంతే కదా. ఆయన ఏ విధంగా ఇస్తున్నారో దాన్ని అందుకోవాలి, కానీ మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అనుకోవటం అవివేకం. ఎందుకన్నట్లయితే ఒక మద్యపానాన్ని సేవించి ఆయన ఉన్నాడు, ఆయన అడిగామనుకోండి ఆయనకి శాంతి ఎందులో ఉందంటాడు? ఆయనకు మద్యం కావాలి. కనుక అప్పుడు అతను దేవుని సహాయం కావాలంటే ఏమనుకుంటాడు? దేవుడు అతనికి మద్యాన్ని ఇస్తే మంచోడు అవుతాడు. అంతే కదా. కనుక అది దేవుని వల్ల జరిగేటువంటి ప్రక్రియ కాదు అది.
అది పాపంగా ఎంచబడింది కనుక దేవుడు అట్టి క్రియలను ఆయన సమర్థించడు. కనుక ఇప్పుడు మానవుడు ప్రతిసారి కూడా జరిగేటువంటిది ఏంటి అన్నట్లయితే, తన జీవితంలో చాలా సార్లు తనకి ఏది కావాలో కదండి, తనకి ఏది కావాలో అదే కావాలి. ఇప్పుడు ఒక చెడ్డ స్నేహం ఉంటది, దేవుడు దాన్ని సమర్థించడు. కానీ చాలా మంది చెడ్డ స్నేహం గురించి ప్రార్థన చేయాలనుకుంటారు. ఎంత అవివేకమో చెప్పండి. అది పాపమా మంచిగా చెడ్డ ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ స్నేహము ఎప్పటికీ నిలుచుంటే వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, అంటే ఇప్పుడు శాంతిలో ఉంటారు. అది ఎలాంటి శాంతి? లోకం ఇచ్చేటువంటి శాంతి, అంతే కదా, దేవుడిచ్చే శాంతి కాదది. దాని గురించి ప్రార్థన చేసి దాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఆ స్నేహము ఎప్పటికీ, ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ స్నేహం విడిచిపెట్టండి అయ్యా అని చెప్పబడుతుంది వాక్యం. కానీ వీళ్ళేమంటారు, ఇప్పుడు ఆ స్నేహం గురించి ప్రార్థన చేసి ఆ స్నేహం ఎప్పటికీ అలా ఉండాలని కోరుకోవటం ఎంత పాపమో ఒకసారి ఆలోచన చేయండి. కనుక మానవుని యొక్క దృష్టి ఎలాగుంటది అన్నట్లయితే, ఇతనికి ఏం కావాలో, అది తప్పైనా పాపమైనా చీకటైనా, ఇతనికి ఏం కావాలో అది ప్రార్థన చేసినప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు శాంతి లభిస్తుంది అంటారు. అందుకే ప్రభు చాలా స్పష్టంగా ఏం చెప్పారండి, లోకం ఇచ్చేటువంటి శాంతి నేను మీకు ఇవ్వను. ఆయన ఇచ్చే శాంతి వేరుగా ఉంటది. కానీ నిజానికి ఆలోచన చేసినట్లయితే లోకమిచ్చే శాంతి కంటే ఉన్నతమైన శాంతి అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాం అంతే, కానీ దాన్ని అనుభవించలేకపోతున్నాం. నిజంగా ఆ యొక్క క్రీస్తు ఇచ్చే శాంతిని గాని నువ్వు పొందుకున్నట్లయితే అప్పుడు అనిపిస్తుంది నీకు, ఈ లోకంలో శాంతి అని అనుకున్నటువంటి ఈ వ్యసనాలు నాకొద్దు, ఈ స్నేహాలు నాకొద్దు. ఆయనలో ఉన్నటువంటి ఎంత ఉన్నతమైనటువంటి శాంతిని ఆయన నాకు అనుగ్రహించాక ఆ శాంతిలో నేను సంతోషంగా ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటివన్నీ కూడా నాకొద్దు అనేటువంటి విషయాన్ని మన మాటలో మనమే చెప్తాం. కనుక దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు అనుగ్రహించేటువంటి, క్రీస్తు అనుగ్రహించేటువంటి శాంతి నీ జీవితంలో, నీ కుటుంబంలో అనుగ్రహింపబడాలన్న ఉద్దేశంతోనే మరి పరలోకపు తండ్రి అనాదిగా ఎప్పుడో లోకారంభముకు ముందే ఆయన ఆలోచన కలిగి ఉంటారు. యెషయా గ్రంథంలో చూసినటువంటి ప్రవచనాన్ని చూసాం. మనం ఇంకా చూసినట్లయితే లూకాసు వార్త మొదటి అధ్యాయము 76-79 వచనాలు కలిపి ఉంటాయి. అందులో మధ్య నుంచి చదువుతున్నాను, మీరు గమనించండి. తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నువ్వు ప్రభునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండే వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ఎందుకు వచ్చిందయ్యా ఈ శిశువు, ఎందుకు పుట్టాడు ప్రభువైన క్రీస్తు ఈ భూమి మీద ఎందుకు పుట్టాడయ్యా అన్నట్లయితే, ఆయన ఏం చేస్తున్నాడటండి, మన పాదములను సమాధాన మార్గములో నడిపించినట్లు. మనం ఎలా నడుస్తున్నాం? ఇప్పుడు సమాధానం లేనటువంటి స్థితిలో నడుస్తున్నాం. మన యొక్క ఆలోచనల వల్ల, లోక సంబంధమైనటువంటి కోరికల వల్ల ఇష్టానుసారంగా జీవించేస్తున్నాం. మన అడుగులు ఎటు పడితే అటు పడుతున్నాయి. కానీ ఈయన మన అడుగులను సమాధాన మార్గంలో నడిపించటానికి చీకటిలో కూర్చుండి వారికి వెలుగుచ్చుటకై తన మహావాత్సల్యమును బట్టి, దేని బట్టి అండి? తన ప్రేమను బట్టి, మహావాత్సల్యమును బట్టి మన పట్ల ఆయన కరుణ చూపిస్తున్నారు. ఏంటి అన్నట్లయితే, ప్రభు అయినటువంటి క్రీస్తు శాంతిని అనుగ్రహించటానికి వచ్చారు. ఇదే విషయాన్ని వైద్యుడైనటువంటి లూకా కొనసాగిస్తూ 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఎవరికి కలగబోయేటటువంటి సంతోషం అండి? ప్రజలందరికీ. అంటే ప్రభు అయినటువంటి క్రీస్తు ఎవరికి శాంతి ఇవ్వడానికి వచ్చారు, ఎవరికి సంతోషం కలగ చేయడానికి వచ్చారు అన్నట్లయితే ప్రజలందరికీ. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా శాంతిగా జీవించాలని ఆయన వచ్చారు. అయితే ఆ శాంతిని అందుకోలేకపోతున్నారు చాలా మంది. ఆ యొక్క సంతోషాన్ని అందుకోలేనటువంటి కారణం చేత చాలా మంది దుఃఖములో, వేదనలో, అశాంతిలో జీవిస్తున్నారు. ఇంకా చూడండి 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా, కాని దేవునికి స్తోత్రము చేయుచుండెను. కనుక ఆయనకిష్టులైనటువంటి మనుషులు, దేవుడు స్వార్థపరుడా అంటే అవును, ఆయన స్వార్థము ఈ లోక సంబంధమైనటువంటిది కాదు గాని భూమి మీద ఉన్నటువంటి ప్రతి వారు మారు మనసు పొందాలని, ఆయన బిడలుగా, ఆయన యొక్క కుమారులుగా సదాకాలము ఆయనతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వబడింది మారు మనసు పొందటానికి, రక్షణ పొందటానికి, ఆయనలో కలిగి ఆ సంతోషాన్ని అనుభవించటానికి. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమానమైనటువంటి అవకాశాలు అనుగ్రహిస్తున్నారు. ఈ విషయంలో మనం చూసినప్పుడు మరి ఎవరు ఆయనకి ఇష్టలైనట్లు వారైనట్లయితే, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతున్నారో,
క్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తున్నారో వారు ఆయనను సంతోషపెట్టేవారు, వారు దేవుని మనసెరిగినటువంటి వారు, వాక్యరీతిగా జీవించి మరి దేవునికి ఇష్టలుగా నువ్వు ఉంటున్నావా? అయితే ఇదిగో ఆయన అనుగ్రహించేటువంటి శాంతి నీ కొరకే. నీవు భూమి మీద నీ బిడ్డలతో, నీ కుటుంబంతో, నీ యొక్క వృత్తిలో, ప్రతి ఒక్క విషయంలో కూడా నీవు సుఖముగా శాంతిగా జీవించటానికి ఆయనిచ్చేటువంటి శాంతి ఆయన అనుగ్రహించటానికే ఈ భూమి మీదకి వచ్చారు. కనుక ఆయనిచ్చేటువంటి శాంతి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. ఆ సంతోషాన్ని ఒకవేళ నీవు ఇప్పుడు వరకు అందుకోలేదేమో, ఇకనైనా నీ మనోనేత్రాలు ఈ వాక్యము ద్వారా వెలిగించబడినట్లయితే ఈ సహవాసంలో అనుదినము ఈ వాక్యాన్ని స్వీకరించండి. అనుదినము ఈ వాక్యాన్ని మాతో కలిసి ధ్యానించండి. క్రీస్తు అనుగ్రహించే శాంతి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఎలా ఏలబోతుందో నువ్వు చూద్దిగాని దేవుని కృపను బట్టి ఇదిగో ఆ శాంతిని గూర్చినటువంటి సమాచారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అనుదినం మాతో కలిసి ఈ ఆత్మీయ ప్రయాణంలో మాతో కలిసి నడుస్తారా? అయితే ఇదిగో ఇదే దేవుడిచ్చేటువంటి మంచి అవకాశం. వాక్య జ్ఞానముతో నింపబడి ఆయన శక్తితో మీరు నింపబడి సంతోషంగా శాంతిగా ఉండాలని మా ప్రార్థన, మా పరిచర్య. ఆ పరిచర్యలో మీరు భాగస్థులై ఆశీర్వదింపబడాలని హృదయపూర్వక వాంఛ. ప్రార్థన